మీరు ఏ పార్టీకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏ పార్టీకి ఓటు వేసి ఏ పార్టీ అధినేతను సీఎం పీఠంపై కూర్చోబెట్టాలనుకుంటున్నారు? నేనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటున్నాను సార్. ఎందుకమ్మా? ఎందుకంటే రాజకీయం అంటే అది ఒక పేరు మాత్రమే కాదు. రాజకీయం అంటే ఒక దేశాన్ని లేదా రాష్ట్రాన్ని మార్చగల అనంత శక్తి ఒక రాజకీయానికి ఉంది. అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు రాజకీయం అంటే దోచుకోవడం కోసం మాత్రమే పనిచేస్తుందండి. ఒకటి పదవి కోసం పనిచేసేవాడు నాయకుడు కాదు, ప్రజల కోసం పనిచేసేవాడు నాయకుడు అండి. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇప్పుడు చూస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరం చెప్పారు. తను ముఖ్యమంత్రిగా స్వీకారం చేసిన తర్వాత రుణమాఫీ కానివ్వండి, వచ్చేసి డిగ్రీని తర్వాత పట్టాలని కానివ్వండి చాలా చెప్పారు. కానీ ఇంతవరకు ఏమీ నెరవేర్చలేదు. మా ఫ్యామిలీగా నేను చెప్తానండి, రుణమాఫీ అన్నారు. మేమనే కాదు, ఎంతోమంది పేద రైతులు, దేశానికి రైతు ఒక వెన్నెముక లాంటి వాడండి. అలాంటి రైతు సంతోషంగా జీవిస్తానని ఒక నమ్మకంతో, భరోసాతో తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. కానీ ఇంతవరకు ఏ రైతు, ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు రుణమాఫీ కాక, వాళ్ళ అప్పుల సమస్యలతో. ఇప్పటివరకు మా కుటుంబం అయితే అండి, మా ఫ్యామిలీ వచ్చేసి ఊరు బయట ఉందండి. ఇంతవరకు మేమైతే తెలుగుదేశం పార్టీని అంటే ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది. దేశానికి లేదా మన రాష్ట్రానికి మేలు చేస్తారనే నమ్మకంతో. ఇప్పుడు మీకైతే రుణమాఫీ జరగలేదంటారమ్మా? జరగలేదు సార్. మాకనే కాదు, చాలా చాలా ప్రజలు భావిస్తున్నారు అది అసలు జరగలేదు. అయితే ఎవరు రావాలని అనుకుంటున్నారు మీరు సీఎం ఈసారి? ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు సార్. ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇంతవరకు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసాం, ఆయన వచ్చిన తర్వాత ఎంతమంది పేద జీవితాల్లో వెలుగులు నింపారు. ఇప్పటికీ ఆయన పేరు తెలియని వాళ్ళు కానీ చాలా గొప్ప పనులు చేశారు సార్. అందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు అని చెప్పేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా బాగా చక్కగా చెప్పారు. కానీ ఆయన ఒక అవినీతి పరుడు అంటూ కేసులు అవి ఇవి నడుస్తూ ఉన్నాయి. మరి అలాంటి వారికి మేము ఎలా ఓటు వేయాలి అని కూడా కొద్దిమంది అభిప్రాయపడుతున్నారు. దానిపైన నీ అభిప్రాయం ఏంటి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతికి పాల్పడి ఉంటారా? లేదు సార్, అవైతే పక్క పార్టీల వాళ్ళు ఈయన పైన కుళ్ళుతో అలా చేసినవే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను వ్యక్తిగతంగా ఆయన అలాంటి వాడు కాదు. ఇంకొకటి సార్, నేను పార్టీ పరంగా మాట్లాడట్లేదు సార్. ఆయన యొక్క వ్యక్తిగత పరంగా ఆయన ఎలాంటి వాడో ప్రజలందరికీ తెలుసు. ఆయన నాన్నగారు అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు సార్ ప్రజలు. ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలందరి గుండెల్లో ఎప్పటికీ బ్రతికే ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన పథకాలలో ఏదైనా మీ కుటుంబానికి కానీ మీకు మీ సన్నిహితులకు కానీ మంచి జరిగినవి ఏమన్నా ఉన్నాయా? ఆరోగ్యశ్రీ కానీ, ఉచిత విద్య కానీ, ఇట్లాంటివి, ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటివి ఏమన్నా వినియోగించుకున్నారా? ఉన్నాయి సార్. మా బంధువులు సార్ ఉచిత విద్య అని కాదు సార్, 108 అంబులెన్స్ ద్వారా కానీ ఇలాంటివి కూడా ఎందరో పేద జీవితాలు అన్నిటికీ కూడా సార్ ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా ఎందరో చాలా లాభాన్ని, అంటే వాళ్ళు చదువుకోలేనటువంటి స్థితిలో ఉన్నవారు ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాల ద్వారా చదువుకొని ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నారు సార్. అందుకోసమై ఇప్పుడు తండ్రి అలాంటి కార్యక్రమాలు చేపట్టాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా అలాంటి మంచి పనులు చేస్తాడనే నమ్మకంతో ఆయనకు ఓటు వేయాలనుకుంటున్నారు. అవును సార్.